సర్వ సృష్టికర్త పితయైన సర్వేశ్వరా వందనం. సర్వలోకరక్షక సుత సర్వేశ్వరా వందనం. సప్తవర ప్రదాత పవిత్రాత్మ సర్వేశ్వరా వందనం. త్రిత్వైక సర్వేశ్వరా వందనం వందనం. అభిషేకించుము దేవా, అభిషేకించుము నీ దాసుని. అభిషేకించుము దేవా, అభిషేకించుము నీ దాసుని. నీ ఆత్మతో నీ శక్తితో, నీ ఆత్మతో నీ శక్తితో ఈ దివ్య బలిలో, శ్రీక్రీస్తు బలిలో, ఈ దివ్య బలిలో, శ్రీక్రీస్తు బలిలో స్వాగతం దేవా స్వాగతం, స్వాగతం దేవా సుస్వాగతం, స్వాగతం దేవా స్వాగతం, స్వాగతం దేవా సుస్వాగతం. మోషేను నాయకునిగా ఎన్నుకొంటివి, దావీదును రాజుగా నియమించితివి. మోషేను నాయకునిగా ఎన్నుకొంటివి, దావీదును రాజుగా నియమించితివి. నీ ప్రజలను కాపరిగా సేవించుటకు, నీ ప్రజలను కాపరిగా సేవించుటకు అభిషేకించుము దేవా నీ దాసుని. అభిషేకించుము దేవా నీ దాసుని. స్వాగతం దేవా స్వాగతం, స్వాగతం దేవా సుస్వాగతం, స్వాగతం దేవా స్వాగతం, స్వాగతం దేవా సుస్వాగతం. బాలుడైన ఇర్మియాను పిలిచియుంటివి, మాట్లాడే ధైర్యమొసగి నడిపించితివి. నీ రక్షణ సువార్తను ప్రకటించుటకు, నీ రక్షణ సువార్తను ప్రకటించుటకు అభిషేకించుము దేవా నీ దాసుని. అభిషేకించుము దేవా నీ దాసుని. స్వాగతం దేవా స్వాగతం, స్వాగతం దేవా సుస్వాగతం, స్వాగతం దేవా స్వాగతం, స్వాగతం దేవా సుస్వాగతం. అభిషేకించుము దేవా,
అభిషేకించుము నీ దాసుని, అభిషేకించుము దేవా, అభిషేకించుము నీ దాసుని. నీ ఆత్మతో నీ శక్తితో, నీ ఆత్మతో నీ శక్తితో ఈ దివ్య బలిలో, శ్రీక్రీస్తు బలిలో, ఈ దివ్య బలిలో, శ్రీక్రీస్తు బలిలో స్వాగతం దేవా స్వాగతం, స్వాగతం దేవా సుస్వాగతం, స్వాగతం దేవా స్వాగతం, స్వాగతం దేవా సుస్వాగతం. దయచేసి అందరూ కూడా కొద్దిసేపు కూర్చోండి. ప్రియ పరిశుద్ధ గురువులారా, కన్యాస్త్రీలారా, దైవ ప్రజలారా, మీ అందరికీ కూడా యేసు ప్రభువు నామములో కార్మెల్ మాత పండుగ శుభాకాంక్షలు. సౌండ్ తక్కువ ఉందా? ఈ యొక్క సాయంకాలములో కార్మెల్ మాత పండుగ ఒక ఉత్సవముగా కొనియాడుతూ ఈరోజు ఈ యొక్క ప్రత్యేక విధముగా పండుగ చేసుకున్నటువంటి మన యొక్క సిఎంసి సిస్టర్ గారులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు, ప్రత్యేక శుభాకాంక్షలు. హ్యాపీ పీస్ సిస్టర్స్. ఈ యొక్క దివ్య బలి పూజను నెరవేర్చడానికి వచ్చినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ మాణి గారికి, రెవరెండ్ ఫాదర్ రాకేష్ గారికి, రెవరెండ్ ఫాదర్ తంబి జోసెఫ్ గారికి, రెవరెండ్ ఫాదర్ రంజిత్ గారికి, రెవరెండ్ ఫాదర్ షైజు గారికి మరియు రెవరెండ్ ఫాదర్ టోనీ గారికి, వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ ఫాదర్స్, వెల్కమ్. అదేవిధముగా ఈ యొక్క పండుగ నిమిత్తము మరియు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని మన యొక్క సిస్టర్ల కొరకు ప్రార్థించడానికి, మన కొరకు ప్రార్థించడానికి వచ్చినటువంటి మన యొక్క నిర్మల సిస్టర్స్, విమల సిస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం సిస్టర్స్, హార్టీ వెల్కమ్. అదేవిధంగా మీ అందరికీ కూడా స్వాగతం. అయితే ఈ యొక్క కార్మెల్ మాత పండుగ దివ్య బలి పూజను కార్మెల్ మాత ప్రెసీదియం మరియదళములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, మరియు ఇంకా ఎంతోమంది మరియదళములో చేరాలని, మరియ తల్లి యొక్క దీవెనలతో ఆమె యొక్క అడుగు జాడల్లో దేవుని యొక్క సేవ కొరకు పిలువబడాలని ఈ యొక్క దివ్య బలి పూజను ఉండ్రాజవరం కార్మెల్ మాత ప్రెసీదియం వారు సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధముగా ఆకుల కృష్ణ, సతీష్, సుజాన వీరు యొక్క కుటుంబం కొరకు యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ, సతీష్కు ఆగస్టు నెలలో వివాహము జరగబోతుంది. దేవుని యొక్క దీవెనలు ఉండాలని, కావలసినటువంటి డబ్బులు సమకూరాలని, కృష్ణ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. జాన, పుష్ప, స్వాతి వీరి కుటుంబాన్ని దేవుడు దీవించమని, పుష్ప చేసేటువంటి వ్యాపారములో అభివృద్ధి చెందాలని జాను, పుష్ప యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. తొంట, కనకదుర్గ, ధనలక్ష్మి, సాయి, జ్యోతి, తేజ, సాయి మనసు మారాలని మరియు చర్చికి రావాలని, మరియు జ్యోతి యొక్క చదువులో దేవుడు తోడుగా ఉండమని, దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలుపుతూ మరిన్ని దేవుడి దీవెనలు ఈ యొక్క కుటుంబం ఉండాలని కనకదుర్గ ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధముగా ఏ నాగమణి, సుజాత, ఆంజనేయులు, కావేరి, జ్యోత్స్న ఈ యొక్క కుటుంబాన్ని దీవించమని, కుటుంబంలో మంచి ఆరోగ్యం అందరికీ కూడా దయచేయమని, అదేవిధముగా జోష్ని, కావేరికి దేవుని యొక్క దీవెనలు, జ్ఞానము ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజ. అదేవిధముగా శేషనాల నరసింహమూర్తి గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఈ యొక్క దివ్య బలి పూజ. అదేవిధముగా దేవుడు చేసినటువంటి మేళ్ళకు కృతజ్ఞత తెలుపుతూ వలవల విక్రమ్, సుమ, హన్సిని, అక్షయ ఈ యొక్క దివ్య బలి పూజ ప్రత్యేక విధంగా సమర్పించుదాము. అదేవిధముగా దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ అనపర్తి గంగమ్మ, సురేష్, నిర్మల, అనుశ్రీ, హేమశ్రీ మరియు కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి మరిన్ని దేవుని దీవెనలు ఈ యొక్క కుటుంబంలో ఉండాలని ఈ యొక్క దివ్య బలి పూజ. అదేవిధముగా
దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ వలవల మునీకాంతం, పవన్, అనూష, రామ్, కళ్యాణ్ ఈ కుటుంబం కొరకును మరియు మరిన్ని దేవుడి దీవెనలు ఈ యొక్క కుటుంబంలో ఉండి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని దేవుని యొక్క దీవెనల కొరకు ఈ యొక్క పూజ. అదే విధముగా దేవుడు చేసినటువంటి మేళ్ళ కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ బొప్పన శేషారత్నం, సాయి కృష్ణ, అనిత సమర్పిస్తూ మరిన్ని దేవుని దీవెనలు ఈ యొక్క కుటుంబాల్లో ఉండాలని, ఈషితకి మంచి ఆరోగ్యము, మంచి జ్ఞానము, వినయము, తెలివితేటలు దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజ చదివినటువంటి విన్నపాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా దేవునికి సమర్పిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పిద్దాం. అందరూ కూడా లేచి నిలబడి చేతులు జోడించి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి మీ యొక్క కుటుంబపరమైనటువంటి విన్నపాలు, మరి ముఖ్యముగా మన మధ్య సేవ చేస్తున్నటువంటి మన యొక్క సిస్టర్స్, సిఎంసి సిస్టర్స్ అందరినీ కూడా దేవుడు దీవించమని, ఇక్కడ ఉన్నటువంటి వారిని, చేబ్రోల్ నుంచి వచ్చినటువంటి సిస్టర్స్ని కూడా ప్రత్యేక విధముగా దేవుడు దీవించాలని ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి శ్రీ సభ పరిశుద్ధ కార్మెల్ మాతా మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. అయితే మన యొక్క గుడికి సంబంధించి మన యొక్క సిస్టర్స్ ఎవరైతే పాలక పునీతురాలుగా ఈ యొక్క కార్మెల్ మాతను తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక మహోత్సవముగా ఈరోజు కొనియాడుతూ ఉన్నారు. మనందరము కూడా వారితో ఏకీభవిస్తూ, వారితో ప్రార్థిస్తూ, వారితో దేవుణ్ణి స్తుతిస్తూ, వారి కొరకు దీవెనలు మరియ తల్లి ద్వారా దేవుడు కురిపించాలని, వారు చేసేటువంటి సేవలో, వారి యొక్క పనుల్లో దేవుడు తోడుగా ఉండమని ప్రత్యేక విధముగా ఈ యొక్క సిఎంసి సిస్టర్లందరి కొరకు ప్రార్థిస్తూ, ఎవరైతే ఈ యొక్క కార్మెల్ మాత పండుగ చేసుకుంటున్నారో వారి కొరకు కూడా ప్రార్థిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజను యోగ్యులుగా నెరవేర్చడానికి మనం చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ కూడా గుర్తు చేసుకొని పాప మన్నింపు కోరుకుందుము. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
భూలోకమునా సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక గ్లోరియా 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 మహిమా కలుగునుగాక సర్వేశ్వరా పరలోక రాజా ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల ప్రభువా పితరైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము మీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా పిత యొక్క పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము మీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా మా మనవి ఆలకింపుము మాకు దయచూపుము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము
ఆరాధించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవములకై వందనములర్పించుచున్నాము, మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. పవిత్రుడవు నీవే, మా ప్రభుడవు నీవే, పవిత్రుడవు నీవే, మా ప్రభుడవు నీవే, మహోన్నతుడవు నీవే, పవిత్రాత్మతో నుండు ప్రభువా. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మీ మహావైభవములకై వందనములర్పించుచున్నాము, మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన కన్య మరియమాత భక్తివంతమైన విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మాకు నీ ఆదరణను దయచేయమని మొరపెట్టుకొనుచున్నాము. ఆ మాత సంరక్షణతో మాకు నైతికముగను శారీరకముగను సహనమును పెంపొందించి క్రీస్తు అనుడు పర్వతము పైకి చేరుకొను భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సీయోను కుమార్తె, నీవు సందసముతో పాటలు పాడుము. నేను నీ మధ్య నివసించుటకు వచ్చుచున్నాను. మొదటి పఠనము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము వచనములు 10 నుండి 13 వరకు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము వచనములు 10 నుండి 13 వరకు. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు, సీయోను కుమార్తె, నీవు సంతసముతో పాటలు పాడుము. నేను నీ మధ్య నివసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలమున పెక్కు జాతులు ప్రభువు వద్దకు వచ్చి ఆయన సొంత ప్రజలగుదురు. ఆయన మీ నడుమ వసించును. ఆయనే నన్ను పంపెనని మీరు గ్రహింతురు. ప్రభువు పవిత్ర దేశమున యూద మరల ప్రభువు ప్రత్యేక భాగమగును. ఆయన యెరూషలేమును మరల ఎన్నుకొనును. ప్రభువు ఎదుట ఎల్ల నరులు మౌనము వహిందురుగాక. ఆయన తన పవిత్ర నివాస స్థానము నుండి
విజయము చేయుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆజ్ఞను నేర్పిన వేదం ప్రేమామయుని ప్రబోధము. ప్రేమ ఆజ్ఞను నేర్పిన వేదం ప్రేమామయుని ప్రబోధము. నమ్మి చేరిన జనుల రక్షణి శుభకరనాథుని సుబోధము. నమ్మి చేరిన జనుల రక్షణి శుభకరనాథుని ప్రబోధము. హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 46 నుంచి 50 వరకు. యేసు ఇంకను జనసమూహంతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులు అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూచుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైన పూజ్య గురువులారా, మఠవాసులారా మరియు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ఇక మరియ మాతను మనందరం కూడా కార్మల మాతగా కొనియాడుతూ ఉన్నాము. మరి కార్మల మాత యొక్క పండుగ శుభాకాంక్షలు. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, నేటి తల్లి అయిన శ్రీసభ మనందరినీ కూడా ఇక దివ్య గ్రంథ పట్టణంలోని వాక్కును వినిన దానిని ధ్యానించమని, ధ్యానించిన దానిని పాటించమని, పాటించిన దానిని మన యొక్క జీవితంలో జీవించమని మనందరినీ ఆహ్వానిస్తూ ఉంది. మరి అనేక పర్యాయములుగా, అనేక సంవత్సరాలుగా, అనేక రోజులుగా తల్లి అయిన శ్రీసభ మనకి యొక్క వాక్యాన్ని అందిస్తూ అనేక సార్లు, అనేక విధాలుగా, పలు విధాలుగా మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. దేని గురించి? ఈ యొక్క వాక్యాన్ని వినమని, వినిన దానిని పాటించమని, పాటించిన వాక్యాన్ని జీవించమని ప్రతినిత్యం కూడా మనం వెన్నట్టు ఉండి మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. మరి యొక్క ఆహ్వానాన్ని మనం ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నాము? ఆ యొక్క వాక్కుని మనం ఏ విధంగా ధ్యానిస్తూ ఉన్నాము? ఆ యొక్క ధ్యానించినటువంటి వాక్యాన్ని మన యొక్క జీవితంలో ఏ విధంగా పాటిస్తూ ఉన్నాము? మన యొక్క జీవితాన్ని ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము? ఒక్కసారి మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తునాథుని యందు ప్రియమైన విశ్వాసులారా, మరి మన అందరికీ తెలిసిన విధముగా కన్య మరి యొక్క గర్భంలో ఆ యొక్క సర్వోన్నతిని యొక్క ఏకైక కుమారుడు క్రీస్తు ప్రభు యొక్క భూలోకానికి రావడానికి మరియ తల్లి సహకరించింది. మరి అందుకని మనం మరియ తల్లిని గౌరవిస్తూ, అమ్మను ప్రేమిస్తూ, మరి మన యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ, మరి తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ మన యొక్క విన్నపాలను, మన యొక్క స్థితిగతులను మార్చమని మనందరం కూడా మరియ తల్లికి విన్నవించుకుంటూ ఎవరికి చెప్పమంటూ ఉన్నాము? ఆ యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుకి మన యొక్క విన్నపాలను, మన యొక్క ఆలోచనలు, మన యొక్క స్థితిగతులను మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి మనకందరికీ కూడా తెలిసిన విధంగా మరి మరియ తల్లిని మనం అనేక రకాలుగా సంబోధిస్తూ ఉన్నాము. ఏ విధంగా? యొక్క లూర్దు మాతగా గాను, గుణదల మాతగా గాను, నిర్మల మాతగా గాను, మరియు కార్మెల మాతగా మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాము. మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మరియ తల్లి యొక్క పండుగలను మనం జరుపుకుంటూ ఉన్నాము, కొనియాడుతూ ఉన్నాము. మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఈ యొక్క కార్మల మాతగా మరియ తల్లిని శ్రీసభ గౌరవిస్తూ ప్రతి సంవత్సరం కూడా జూలై 16వ తారీఖు కార్మల మాత మరియ తల్లిని కార్మల మాతగా కొనియాడుతూ, ఆమె యొక్క భక్తి ద్వారాగా, ఆమె యొక్క ప్రార్థన ద్వారా మనల్ని దీవెనలు పొందుకోమని తల్లి శ్రీసభ మనందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంది. క్రీస్తునాథుని యందు ప్రియమైన విశ్వాసులారా, మరి ముఖ్యంగా మరియ తల్లికి కార్మల మాత అని పేరు ఏ విధంగా వచ్చింది? మరి మనందరికీ కూడా తెలుసు, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చిత్రవధ చేస్తూ ఉండేవాళ్ళు. ఎంతోమందిని కొట్టి చంపాడు, ఎంతోమందిని గాయపరిచాడు. ఆయన యొక్క మాటల ద్వారాగా, ఆయన యొక్క ప్రవర్తన ద్వారాగా, ఆయన యొక్క వ్యక్తిగత జీవితం ద్వారాగా క్రైస్తవులందరినీ కూడా మట్టి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన బయలుదేరినటువంటి సమయంలో ఏమైంది? దేవుని యొక్క స్వరం ఆయనకి వినిపించి సౌలుగా ఉన్నటువంటి అతను పౌలుగా మారడం మనందరికీ కూడా మనం చూస్తూ ఉన్నాము, మనందరికీ కూడా తెలిసినదే. మరి ఒకానొక కాలంలో మరి యొక్క పునీత సైమన్ స్టాక్ యొక్క పునీతుడు కార్మెల్ మఠానికి చెందినటువంటి అధిపతిగా, మరి ఒక సుపీరియర్గా ఉన్నటువంటి సమయంలో ఎవరైతే క్రైస్తత్వాన్ని, ఎవరైతే క్రీస్తుని స్వీకరించారో, ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తున్నారో వారందరినీ కూడా అణిచివేస్తూ ఉన్నారు, వారిని చంపుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఈ యొక్క కార్మల్ మఠవాసులందరూ కూడా చెల్లాచెదురైపోయారు.
చల్లా చెదరైపోయినటువంటి పరిస్థితిలో యొక్క సుపీరియర్గా, లేకపోతే అధిపతిగా, లేకపోతే యొక్క పీఠాధిపతులుగా ఉన్నటువంటి ఈ యొక్క సైమన్ స్టోక్ గారికి ఏం చేయాలో ఆలోచన పోలేదు. ఏం చేయాలనేటువంటి ఆలోచన రాలేదు. ఆయన ఏం చేశాడు? ఒకే ఒక్క మాట. ఎక్కడికి వెళ్ళాడు? మరియ తల్లి యొక్క స్వరూపం దగ్గరికి వెళ్ళి మరియ తల్లి యొక్క శరణును వేడుకొని మరలా ఏం చేశాడు? ఇక మరియ తల్లి ఆయనకు ప్రత్యక్షమయ్యి గోధుమ రంగు రూపంలో ఉన్నటువంటి ఉత్తరీయమును ఆయనకిచ్చి, ఇది ఎవరైతే విశ్వసించి ఎవరైతే ధరిస్తారో, నమ్మకంతోనూ పట్టుదలతోనూ విశ్వాసంతోనూ ధరించి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉంటారో వారికి నేను దీవెనలను, మంచి ఆశీర్వాదాలను, వారి యొక్క జీవితంలో ఫలవంతంగా జీవించే బిడ్డలుగా జీవించే విధంగా నేను వారికి సహాయం చేస్తానని ఆమె వాగ్దానం చేసింది. మరి విశ్వాసంతోనూ పట్టుదలతోనూ నమ్మకంతోనూ ఎవరైతే ఆ యొక్క ఉత్తరీయాన్ని ధరించి మరణిస్తారో వారి యొక్క మరణ అవస్థలో నేను వారికి తోడుగా ఉంటానని మరియ తల్లి పలికింది. మరి అప్పటి నుంచి కార్మల్ మఠవాసులకు సహాయంగా నిలిచింది కాబట్టి మరియ తల్లి, అప్పటి నుంచి మరియ తల్లిని ఏమని పిలుస్తున్నారు? కార్మెల్ మాత అని పిలుస్తూ ఉన్నారు. మరి ఏలియా ప్రవక్త కాలం నుంచి ఈ యొక్క మఠవాసులు ఉండేవాళ్ళు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి యొక్క మఠ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎంతోమంది పునీతులుగా దేవుని యొక్క దీవెనలు పొందుకున్నారు. ఎంతోమంది మన మధ్య ఉండి మనకు సేవలు చేస్తూ ఉన్నారు. మరి మరియ తల్లి జీవితంలో గొప్ప అవకాశం ఏమిటంటే మనందరినీ కూడా దేవుని యొక్క సన్నిధికి నడిపించడం. మరియ తల్లి ద్వారా మనందరం మరియ తల్లి ద్వారాగా క్రీస్తుని వెంబడిస్తున్నాం. క్రీస్తుని వెంబడిస్తూ ఆ యొక్క దేవాతి దేవుని మనం చేరుతూ ఉన్నాము. ప్రియమైన విశ్వాసులారా గమనించాలి. మరి అనేక పర్యాయాలుగా వారి యొక్క జీవితంలో, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మరి మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది? మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? మన యొక్క వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉందో ఒక్కసారి మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తునాథునియందు ప్రియమైన విశ్వాసులారా, నేటి మొదటి పట్టణం మనకు తెలియజేస్తూ ఉంది, ప్రభు ద్వారానే అన్నీ మనకు కలుగుతాయి. ప్రభు ద్వారానే మనకు రక్షణ, ప్రభు ద్వారానే మనకు విజయం కలుగుతూ ఉందని నేటి మొదటి పట్టణం మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఒకానొకప్పుడు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు దేవుని చేత అమితంగా ప్రేమింపబడి వారికి అన్నీ కూడా సమకూర్పబడిన తర్వాత వారికి ఏమైంది? దేవుని యొక్క మాటను వినలేదు, దేవుని యొక్క మాటను ధిక్కరించారు. దేవుని యొక్క ప్రేమను విడనాడి వారు బానిసత్వపు జీవితాన్ని జీవిస్తున్నారు. మరి దేవుడు అనేక పర్యాయములుగా ప్రవక్తను పంపిస్తూ వారి యొక్క మనస్సులను పశ్చాత్తాపపడే విధంగా వారికి యొక్క వాక్కును బోధిస్తున్నటువంటి సమయంలో ఎవరైతే దేవుని యొక్క వాక్కును విని కనుగొని వారి యొక్క కన్నులు తెరిచి పశ్చాత్తాప హృదయంతో మరలా ఆయన చెంతకు వస్తారో వారికి విజయము, వారికి అన్నీ కలుగజేస్తానని నేటి వాక్యం మనకు తెలియజేస్తుంది. క్రీస్తునాథునియందు ప్రియమైన విశ్వాసులారా, మరి నేటి సువిశేషాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆ యొక్క సువిశేషం నుంచి మనం 3 ముఖ్యమైన లక్షణాలను మనం అలవర్చుకోవాలి. 1, వాక్కుని వినాలి. 2, దేవుని యొక్క చిత్తాన్ని పాటించాలి. మరి ఆయన యొక్క మాట ప్రకారం నడుచుకోవాలి. ఈ 3 మనం గుర్తుంచుకోవాలి మన యొక్క జీవితంలో. మరి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క పూర్వీకులు విన్నారు. విని దానికి అనుగుణంగా వాళ్ళు ఏం చేశారు? నడుచుకున్నారు. దేవుని యొక్క దీవెనలు పొందుకున్నారు. మరి ఆ యొక్క పాత నిబంధనలో కానివ్వండి, యొక్క నూతన నిబంధనలో కానివ్వండి, ఎవరైతే దేవుని యొక్క వాక్కును విన్నారో వాళ్ళందరూ కూడా అంచెలంచెలుగా దీవింపబడ్డాడు. 30 60 100 ఫలించారే కానీ ఎవరు కూడా నాశనం అయిపోలేదు. దేవుని యొక్క మాటను విన్న వాళ్ళందరూ కూడా వారి యొక్క జీవితంలో ఎటు కాని పరిస్థితులు ఉన్నా సరే వాళ్ళు బలం పుంజుకొని శక్తివంతంగా జీవం పోసుకొని దేవుని యొక్క మాటలు విన్నారు కాబట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వారు 30 60 100 ఫలించారు. మరి వారిని వెంబడించినటువంటి ఎంతోమంది పుణ్యాత్ములు పునీతురాళ్ళు వారు కూడా
వారి యొక్క జీవితంలో ఆ విధంగానే వారి యొక్క దీవెనలను ఆశీర్వాదాలను పొందుకొని ఉన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియమైన విశ్వాసులారా, మరి ఈరోజు మనందరం కూడా కార్మల మాతను, మరియ తల్లిని కార్మల మాతగా కొనియాడుతూ ఉన్నాము. మరియ తల్లి చేసినటువంటి గొప్ప పని ఏమిటి? దేవుని యొక్క వాక్కును వినినది, దేవుని యొక్క మాటను విన్నది, ఆయన యొక్క చిత్తానుసారంగా నడుచుకుంది. మరి నీవు గర్భం ధరిస్తావు అన్నప్పుడు మరియ తల్లి కలత చెంది ఆ యొక్క పలుకులు ఏమిటోనని విచారించిన తర్వాతే మరియ తల్లి దానికి సమ్మతం తెలిపింది. ఏమంటుంది? ఇదిగో నేను ప్రభు దాసురాలని నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ మరియ తల్లి మనస్ఫూర్తిగా అందా, పెదవుల ద్వారాగా అందా? మనస్ఫూర్తిగా ఆమె యొక్క హృదయ అంతరంగాల నుంచి వచ్చినటువంటి మాటలను పలికింది. కాబట్టి ఒక కణువుతో జీవం పోసుకున్నటువంటి క్రీస్తుని మోసి పెంచి మరి ఆ యొక్క శిలువ బలియాగంలో మరణించేంత వరకు కూడా విడిచిపెట్టలేదు ఆ యొక్క క్రీస్తు భగవానుని. మరి ప్రియమైనటువంటి విశ్వాసులారా, మరి మరియ తల్లిని ఒక ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాము, అమ్మను గౌరవిస్తూ ఉన్నాము, అమ్మను ప్రేమిస్తూ ఉన్నాము. మరి మనం నిజమైనటువంటి గౌరవాన్ని అమ్మకి ఇస్తూ ఉంటే, నిజమైనటువంటి ప్రేమను అమ్మకు చూపిస్తూ ఉంటే, మనం తల్లి నడిచినటువంటి జాడలో మనందరం కూడా క్రీస్తుని వెంబడించి ఎవరిని చేరుకోవాలి? ఆ యొక్క తండ్రి దేవుణ్ణి చేరుకోవాలి. మరి మనం నడుచుకుంటూ ఉన్నామా? మనం పాటిస్తూ ఉన్నామా? ఆయన యొక్క మాటను ఆలకిస్తూ ఉన్నామా? ఒకసారి మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి మరియ తల్లి దేవుని యొక్క వాక్కును విన్నది, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకుంది, దేవుని యొక్క మాటను తూచా తప్పకుండా ఆలకించింది, పాటించింది. ఆమె యొక్క జీవితంలో జీవించి మరి అనేక మంది క్రైస్తవ సహోదరులకు ఒక వెలుగుగా, ఒక మార్గదర్శిగా, క్రీస్తు తర్వాత మనల్ని నడిపించేటువంటి వెలుగుగా, మార్గదర్శినిగా మనకు దేవాతి దేవుడు ఆమెను మనకు ప్రసాదించాడు. అందుకనే మరియ తల్లి వెనుదిరగని యొక్క స్త్రీమూర్తిగా, మరియు మరియ తల్లి మనందరికీ ఆదర్శమూర్తిగా, మరియు మరియ తల్లి విమలమైనది మరియు కమలమైనది, మరియు మరియ తల్లి పవిత్రతకు చెందిందని మరి యొక్క వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నవి. క్రీస్తునాథుని యందు ప్రియమైన విశ్వాసులారా, మరి యొక్క వాక్యంలో ఎవరైతే నా యొక్క వాక్కును ఆలకించి పాటించి వారి యొక్క జీవితంలో జీవిస్తారో వారే నా తల్లి, నా సోదరి, నా సోదరులు అంటూ ఉన్నారు. మరి అనేక పర్యాయములుగా, అనేక సంవత్సరాలుగా, అనేక రోజులుగా, అనేక ఆదివారాలు మనం దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నాము. దేవుని యొక్క శరీర రక్తాలను భుజిస్తూ ఉన్నాము. మన జీవితంలో కానీ, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, మన యొక్క మాటలో కానీ, మన యొక్క పనిలో కానీ, మన యొక్క ఆలోచనలో కానీ ఏదన్నా మార్పు ఉందా? ఒకసారి మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకుంటూ, దేవుడు ఏ విధంగా అయితే ఆయన యొక్క వాక్కును వినిన వారందరినీ కూడా ఆశీర్వదించి ఫలప్రదం చేశాడు, ఆ విధంగా మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా మన యొక్క బుద్ధిని, మన యొక్క మనస్సుని కేంద్రీకృతం ఆ యొక్క వాక్కు పైన పెట్టే విధంగా దేవుడు మనందరినీ ఆశీర్వదించి, మరి తల్లి మరియ ద్వారాగా ఆ యొక్క క్రీస్తుని వెంబడించి, ఆ యొక్క క్రీస్తును వెంబడిస్తూ ఆ యొక్క ప్రభువుని చేరుకునే భాగ్యాన్ని మనందరికీ ఆ యొక్క దేవాతి దేవుడు దయచేయాలని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థిస్తూ ముందుకి కొనసాగుదాము. ఇప్పుడు మన సిఎంసి సిస్టర్స్ వారి యొక్క మాట పట్టును నూతనీకరించుకుంటారు. రెవరెండ్ ఫాదర్ మాణి గారు వచ్చి వారి యొక్క మాట పట్టును స్వీకరిస్తారు.
మాట పట్టును నూతనీకరించినటువంటి సిస్టర్ గారు అందరూ కూడా గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. కంగ్రాచులేషన్స్ సిస్టర్. అర్పింపరారే పూజా బలిలో ఆత్మఫలములు పొసగు దేవునికి. అర్పింపరారే పూజా బలిలో ఆత్మఫలములు పొసగు దేవునికి. మన కానుకలను స్వీకరించు ప్రభువు, మన కానుకలను స్వీకరించు ప్రభువు. దీవించును ఇలలో మనలను నిరతం, దీవించును ఇలలో మనలను నిరతం. అర్పింపరారే పూజా బలిలో ఆత్మఫలములు పొసగు దేవునికి. అర్పింపరారే పూజా బలిలో ఆత్మఫలములు పొసగు దేవునికి. ఫలములను దీవించిన దేవా, దీనురాలి అర్పణను ఆదరించిన దేవా. ఆబేలుని ఫలములను దీవించిన దేవా, దీనురాలి అర్పణను ఆదరించిన దేవా. అర్పింతు దివ్య బలిలో అప్పద్రాక్షరసములను, అర్పింతు దివ్య బలిలో అప్పద్రాక్షరసములను స్వీకరించుము కరుణామయ. ఆశీర్వదించు ప్రభు, స్వీకరించుము కరుణామయ. ఆశీర్వదించు ప్రభు. అర్పింపరారే పూజా బలిలో ఆత్మఫలములు పొసగు దేవునికి. అర్పింపరారే పూజా బలిలో ఆత్మఫలములు పొసగు దేవునికి. మన కానుకలను స్వీకరించు ప్రభు, మన కానుకలను స్వీకరించు ప్రభు. దీవించును ఇలలో మనలను నిరతం, దీవించును ఇలలో మనలను నిరతం. అర్పింపరారే పూజా బలిలో ఆత్మఫలములు పొసగు దేవునికి. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీశివ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణముతో పాటు మా విన్నపములు కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాతను కార్మెలు మాతగా కొనియాడుచు విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక, మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో
మహిమతోను ఉందునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరుచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణమును కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములనెన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. హోసానా పరలోకమందున. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని
మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీకు అప్పగింపబడనున్న నా శరీరము. ఈశ్వర మీకే మా ఆరాధన, మీకే మా స్తుతి ప్రార్థన, మీకే మా ఆరాధన, మీకే మా స్తుతి ప్రార్థన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా సర్వేశ్వర మీకే మా ఆరాధన, మీకే మా స్తుతి ప్రార్థన, మీకే మా ఆరాధన, మీకే మా స్తుతి ప్రార్థన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతని త్వరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప దిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మునితో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయా చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణంగా రూపొందించనుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ
ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపొస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ సాలెస్ వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ అందును దృఢపరపుము. దయగల తండ్రి, ఈనాడు మరి ముఖ్యంగా కార్మెల్ మాత పండుగను జరుపుకుంటున్నటువంటి సిఎంసి సిస్టర్స్ అందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి. వారు చేస్తున్నటువంటి పరిచర్యలో ఎల్లవేళలా మీరు వారికి తోడు నీడగా ఉంటూ వారు చేస్తున్నటువంటి పరిచర్య 30 60 100 ఫలించి వారి యొక్క పాలక పునీతురాలైనటువంటి మరే తల్లిని వారు అనుసరిస్తూ వారి యొక్క జీవితము ద్వారా వారి యొక్క క్రియల ద్వారా ఆమెను చాటి చెప్పేటటువంటి భాగ్యాన్ని వీరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతోని రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించు నిత్య ఆనందమును పొందుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరము లేచి నిలబడి మన రక్షకుడు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా యందు మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుని వారు మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, సకల మరణాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము.
పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. వాణిలో ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మను స్వస్థత పొందుదును. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైనటు వలన సకల వస్తువుల కంటే ఉన్నతంగా ప్రేమించున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఎటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమేన్. దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చి మన దైవమై. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చి మన దైవమై. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అరుదైన ఈ విందుకి మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకి మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమై మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం
స్వర్గమీగాలపై దిగివచ్చి మన దైవమై ఆ స్వర్గమీగాలపై దిగివచ్చి మన దైవమై నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియ మాతను కార్మెలు మాతగా కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ యొక్క శిరస్సులు వంచి దేవుని యొక్క ఆశీర్వాదములు స్వీకరింపుము. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచమును తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియ మాతను కార్మెల్ మాత మహోత్సవముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము వసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సోదర సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఒకసారి అందరూ కూర్చోండి.